డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి సీశాప్ రౌండ్ 2 కట్ ఆఫ్కి సంబంధించి మరి జిఎఫ్టీలో ఏ విధమైన కట్ ఆఫ్లు ఉన్నాయి, ఓపెన్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏ విధమైన కట్ ఆఫ్ ఉందో మరి చూద్దాం ఒకసారి. మరి కొద్దిగా ఏంటంటే స్టూడెంట్స్కి ఈసారి టఫ్గా ఉందమ్మా కాంపిటీషను. మరి జేఈ కాంపిటీషను మరి సీశాప్లో చాలా చాలా టఫ్గా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. మరి జేఈ 2027 స్టూడెంట్స్ దానికి అనుగుణంగా కొద్దిగా ఇంప్రూవ్ అయితే బెటరు, లేకపోతే మీకు సీటు వచ్చే అవకాశం అయితే కోల్పోతారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినప్పుడు ఓపెన్లో మరి 1,35,000 13,54,000 వరకు వచ్చింది స్టూడెంట్స్కి. ఓపెన్లో 13 లక్షలు అంటే ఈ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని కోర్సులు అయితే రావటం జరిగింది. ఫుడ్ టెక్నాలజీ కానీ మెకానికల్ ఇంజనీరింగు 5,58,000 మెకానికల్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 5,58,000 ఈ విధమైన స్టూడెంట్స్కి రావడం జరిగింది. కెమికల్ ఇంజనీరింగు బిలాస్పూర్ స్కూల్ ఆఫ్ స్టడీస్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చి 5,36,000 ఇచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ వచ్చేసి 5 లక్షలు ఇచ్చేసింది స్టూడెంట్స్కి. తర్వాత 4 లక్షలు షిల్లాంగ్ 4 లక్షలు. నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ షిల్లాంగ్ బయోమెడికల్ 4,66,000. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ ఇది ఓపెన్ స్టూడెంట్స్లో ఉంది. భోపాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ భోపాల్ 4,26,000 దొరికింది. జమ్మూలో తర్వాత 4,18,000 వచ్చింది. స్టూడెంట్స్ అందరూ కూడా మరి స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు, రిపోర్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మంత్ 18 వరకు మరి రిపోర్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మాతా వైష్ణవి మెకానికల్ 3,89,000. గన్కాన్ చౌదరి 3,82,000. మిజోరాం అల్వాల్ మరి 3,71,000. ఈ విధంగా స్టూడెంట్స్కి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంపస్ సివిల్ ఇంజనీర్ 3,44,000. సెంటిలాంగ్వాల్ 3,14,000. జేయు ఆర్కాండ్ 30. జమ్మూ 2,89,000. గతిశక్తి మంచి కాలేజ్, ఇది కూడా మారీ టైమ్ ఇంజనీరింగు 2,47,000. సెంటిలాంగ్వాల్ ఈ విధమైన స్టూడెంట్స్కి 2,33,000. గతిశక్తి సివిల్ ఇంజనీరింగ్ 20,000. ఇది ఈ విధమైన డేటా అవుతుందాము. బిర్లా ఆఫ్ క్యాంపస్ 2 లక్షల వరకు ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రాజస్థాను, పంజాబ్ రాజస్థాన్లో దాదాపు ఒక 20,000 దాకా మీకు ఓపెన్లో రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. తర్వాత పుదుచ్చేరి యూనివర్సిటీ మరి 1,89,000 వచ్చేసింది. భోపాల్ 1,88,000. తర్వాత జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ మంచి యూనివర్సిటీ, ఇది కూడా మంచి టాప్ అమ్మ. జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 1,82,000 వచ్చింది స్టూడెంట్స్కి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 1,78,000. ఎవరైనా ఈసీ వస్తే వదులుకోవద్దు, కర్ణాటక కూడా మంచిది. సెంట్రల్ యూనివర్సిటీ కన్వర్ట్ 1,78,810. మాతా వైష్ణవి. గన్కాన్ చౌదరి 1,70,000. వదోదర 1,62,000. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను. తర్వాత ఈ విధమైన డేటా అయితే ఉంది. బిర్లా ఆఫ్ క్యాంప్ డియోడర్ 1,54,000 స్టూడెంట్స్కి. 1,40,000. తేజ్పూర్. వదోదర గతిశక్తి ఎలక్ట్రికల్ ఇంజనీర్ 1,33,000. ఈ విధమైన డేటా అయితే ఉంది స్టూడెంట్స్. 1,39,000. బిర్లా రాంచీ కూడా మంచిదే, ఇది కాకపోతే ఇక్కడ ఫీజులు ఎక్కువ. 1,36,000 దాకా స్టూడెంట్స్కి అయితే వచ్చింది. గతిశక్తి ఎలక్ట్రికల్ 1,26,000. మెస్రా కెమికల్ ఇంజనీరింగ్ 1,20,000. గతిశక్తి ఎలక్ట్రాన్ ఈసీ 90,000 వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మెటీరియల్స్ ఇంజనీరింగ్ 93,000 కట్ అయిపోయింది. గతిశక్తి ఆర్టిఫిషియల్ 87,000. ఈ విధమైన రాంచీలో 65,000 వచ్చింది ఈసీఈ. బిట్ రాంచీ 65,000, 64,000. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు కంప్యూటర్ సైన్స్ 50,000 వచ్చింది స్టూడెంట్స్కి. 50,000 వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 5 years ఇంటిగ్రేటెడ్ కదా. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 47,000. జవహర్లాల్ నెహ్రూ కూడా మంచిదే, ఇది ఇక్కడ 42,000 దాకా వచ్చింది. తర్వాత IIIT నయా రాయ్పూర్ 39,000. ఛత్తీస్గఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ 24,000.
స్టార్టింగ్ మరి స్టూడెంట్స్ అయితే ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 18,000 నుంచి స్టార్ట్ అయింది, 18,400. ఇది ఓపెన్ కట్ ఆఫ్ అమ్మ, 18,000 నుంచి 10 లక్షల దాకా వెళ్ళి. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూసినప్పుడు 12 లక్షల దాకా. సివిల్ ఇంజనీరింగ్ బిలాస్పూర్ అమ్మ, బిలాస్పూర్ ఈడబ్ల్యూఎస్ 12 లక్షల దాకా వచ్చినట్టుంది. సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఇది మరి 12 లక్షల దాకా వచ్చినాయి. కొన్ని చెప్పలేము. 94 లక్షలు, 9,42,000 దాకా వచ్చింది జమ్మూలో. ఈడబ్ల్యూఎస్కి మంచి కట్ ఆఫ్ అయితే వచ్చింది స్టూడెంట్స్. జార్ఖండ్ 7,81,000. ఈ విధమైన స్టూడెంట్స్. శ్రీ మాతా వైష్ణవి, గురుకుల కంగ్రి 6,96,000 దాకా కట్ అయిపోయింది. మరి ఈ విధమైన స్టూడెంట్స్. 3 లక్షల శ్రీనగర్ 3,85,000 శ్రీనగర్, 3,24,000 అజ్వాల్. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ బతిట సెంట్రల్ కొత్త జిఎఫ్టీ 2,80,000. ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ గతిశక్తి 2 లక్షల దాకా వచ్చింది, మెకానికల్ ఇంజనీరింగ్. గతిశక్తి ఏవియేషన్ 2 లక్షలు. రాంచీ బయోటెక్నాలజీ ఫిజిక్స్ 2 లక్షల దాకా వచ్చింది స్టూడెంట్స్. తర్వాత రాంచీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రాంచీ 2,69,000 దాకా వచ్చింది. తర్వాత 2,35,000. హైదరాబాద్ అయితే మెటీరియల్స్లో 1,27,000 అయిపోయింది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ మెటీరియల్స్ 98,000. ఈ విధంగా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నయా రాయ్పూర్ వచ్చి 42,000 దాకా వచ్చేసింది స్టూడెంట్స్కి. 28,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా, 28,000 నుంచి. మరి అదేవిధంగా చూసినట్టయితే లాస్ట్లో గన్ఖాన్ చౌదరి వెస్ట్ బెంగాల్లో 15 లక్షల దాకా వెళ్ళిపోయింది, 15 లక్షల ఓబీసీఎన్సీలో. మరి కార్పెట్లో 14 లక్షలు భారీగా. మరి లక్షల్లో ఒక సీట్లు వచ్చినా కానీ మీకు సీట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మరి 11,42,000 ఏమో చిల్సార్ యూనివర్సిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. జమ్మూలో 10 లక్షలకు వెళ్ళిపోయింది. అసలు ఎస్సీ ఎస్టీ పిల్లల కంటే దీనికి కట్ ఆఫ్ ఎక్కువైందమ్మ ఈసారి, ఎందుకనో. తర్వాత ఇంపాల్ 94,000, 94. తర్వాత 7 లక్షలు, 9 లక్షలు. అది జమ్మూలో 7 లక్షల దాకా వెళ్ళిపోయింది. గన్ఖాన్ చౌదరి. తర్వాత ఇవి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కొరగర్ అస్సాము 6 లక్షలకు వెళ్ళిపోయింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డియోగర్ ఆఫ్ క్యాంపస్ 6 లక్షలు. తర్వాత చండీగఢ్ స్వామి వివేకానంద టెక్నికల్ యూనివర్సిటీ 4 లక్షల దాకా వెళ్ళిపోయింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 3 లక్షలు. ఇది మిశ్రా రాంచీ. గతిశక్తి 2 లక్షల దాకా వెళ్ళిపోయింది. ఈ పైన ఉన్నాయన్న అంత ఇది లేదమ్మా. గతిశక్తి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇవి మంచి కాలేజీలు, ఇవి మంచి ఇన్స్టిట్యూట్. తర్వాత ఆయిల్ ముంబైలో 1,85,000 వచ్చేసింది. ఇది కూడా మంచిది. మీరు కెమికల్ ఇంజనీరింగ్ చూస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ అండ్ టెక్నాలజీ ముంబై, దీని మీద 1,85,000 వరకు కూడా వచ్చేసింది. మరి తర్వాత అస్సాం యూనివర్సిటీ సిల్చార్ 1,58,000. గతిశక్తి వదోదర ఆర్టిఫిషియల్ 1,24,000. ఈ విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిఎస్సి 6 లక్షల దాకా వచ్చింది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 35,000 వచ్చిందమ్మ, 35,000. మొత్తం పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 21,000 నుంచి స్టార్ట్ అయింది, 69,000. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 69,000. ఇలా 11,17,000. ఈ విధమైన స్టూడెంట్స్కి 1,46,000 అయితే రావటం అయితే జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ మరి గౌర్ యూనివర్సిటీ, హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ ఫుడ్లో 11 లక్షల దాకా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మరి అసలు వారణాసి 8,52,000 దాకా వెళ్ళిపోయింది. ఇది ఎస్సీ స్టూడెంట్స్. మరి అసలు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి ఎక్కువ వెళ్ళిపోయినట్టుంది కట్ ఆఫ్. జార్ఖండ్ 5,69,000. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 4,89,000. సెంట్రల్ జమ్మూ 4,53,000. సెంట్రల్ రాజస్థాన్ 4,19,000. తర్వాత ఇవన్నీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 3,88,000, 3,51,000. ఇవన్నీ స్టూడెంట్స్ ఉన్నారు. గతిశక్తి 3,32,000. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసింది. తర్వాత రాజస్థాన్ అజ్మీర్ నైల్ 3,21,000.
ఇవన్నీ మంచి కాలేజీలు చూసుకోండి. ఇవన్నీ రాంచి 3,85,000. ఇక్కడ ఫీజెస్ ఎక్కువ, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ అని ఇవన్నీ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్స్ చూసుకోండి ఒకసారి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా రాంచి ఈసీ 2,39,000. నయారాపూర్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 1,10,000, 1,03,000. ఈ విధంగా ఎస్సీ స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఆల్ 1,03,000 దాకా ఉందమ్మా. 1,00,000 స్టార్టింగ్ 1,00,000 వస్తే మీకు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళకి కూడా ఒక 12 లక్షలు, 9 లక్షలు ఆ విధంగా ఉంది. గన్ఖాన్ చౌదరి 9,72,000. సెంటిల్ అంగవాల్ 7 లక్షలు ఈ విధంగా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 7 లక్షలు. గురుకుల కంగ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 6,66,000 ఈ విధంగా ఇది స్టూడెంట్స్. తర్వాత మిజోరాం యూనివర్సిటీ 6 లక్షలు. సెంట్రల్ గతిశక్తి విశ్వవిద్యాలయం వదోదర 5,73,000. గతిశక్తి ఏవియేషన్ 5,64,000. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చూసినప్పుడు మరి 5 లక్షలు 6 లక్షలు దాకా. మరి గతిశక్తి ఆర్టిఫిషియల్ 1,83,000. నార్త్ సెంట్రల్ అంగవాల్ సిఎస్సి 4,74,000. ఈ విధంగా స్టూడెంట్స్కి ఈ విధంగా అవుతుంది. 4,15,000 ఈ విధంగా బాగానే ఉండే. రాంచీలు 3,14,000. కాకపోతే ఫీజులు ఎక్కువ రాంచీలు. కొద్దిగా ఎస్సీ ఎస్టీ పిల్లలు చూసి వెళ్ళండి. పుదుచ్చేరిలో ఆర్టిఫిషియల్ 3,39,000. తర్వాత జవహర్లాల్ నెహ్రూ మంచిది, ఢిల్లీలో మనకి ఎక్కువగా ఉంది కదా, మంచి ఇన్స్టిట్యూట్ ఇది. ఇక్కడ ఈసీఈ 2,66,000 వచ్చింది. సిఎస్సి 2,37,000 వరకు. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఫీజులు లేవు. ఎక్కడైతే భారీగా ఫీజులు వస్తాయి. ఈసీఈ 2,26,000, ఎస్టీ 1,80,000 వరకు కూడా వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి స్టూడెంట్ చూసినప్పుడు జిఎఫ్టీ కట్ ఆఫ్, మరి సిసిఆఫ్ 2026 రౌండ్ 2 కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు జేఈ 2027 ప్రిపేర్ అయ్యేవాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు లేకపోతే సరిగ్గా సీట్లు రావమ్మా. అది మీరు సాటిస్ఫై అవ్వరు. కనీసం ఎన్ఐటీలో, IIITలోనే రావాలా. వీటిల్లో కొంచెం సపోజ్ 56 ఇన్స్టిట్యూట్లో ఉంటే మనకి 56 జిఎఫ్టీలు ఉండే, దాదాపు ఒక 30 జిఎఫ్టీలు మంచి జిఎఫ్టీలు ఉండే. మిగతా అన్నీ అంత మంచి అని నేనైతే చెప్పలేను. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.